నమస్తే. ప్రజెంట్ మనం గాంధీ భవన్ లో ఉన్నాం. మనతో పాటు మానకొండూరు కళాకారులు ఉన్నారు. వీళ్ళంతా మానకొండూరు కళాకారులు. సో పెద్ద ఎత్తున ఈ రోజు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు ఎస్సీ విభాగ చైర్పర్సన్ గా ఎన్నిక కాబోతున్న వేళ ఇలా పెద్ద ఎత్తున అతనికి మద్దతుగా మానకొండూరు నుంచి వెళ్ళి ఈ కళాకారులు రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం, ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు దీని గురించి? అందరికి జై భీములండి. మాదేం లేదండి, కవంపల్లి సత్యనారాయణ గారు మా ఎమ్మెల్యే, మా నియోజకవర్గ ఎమ్మెల్యే. మాకేంటంటే 15 ఎబో ఉన్న వాళ్ళకు, మా కళాకారులకు, మా మాదిగ బిడ్డలకి, మా ఎస్సీ వర్గానికి మాకు ఏంటంటే పింఛన్లు ప్లస్ వారధుల జాబులు కావాలని కోరుకుంటున్నామండి. చాలా ఆర్థికంగా చాలా కింద పడి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఏ పూట కాపుట తీసుకొచ్చుకొని ఇప్పుడు దప్పంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక రోజుకు చేసుకునే అంత ఉంటేనే మేము వస్తాము. ఆస్తిపాస్తులు ఉంటే రాము కదండి. దీని గురించి అనేసి మాకు పింఛన్లు ప్లస్ జాబులు ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే. ఏంటంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం అంటే అయిపోయింది, మాకు అప్పుడు అంటే హెల్ప్ చేయలేదు, ఇప్పుడన్నా చేయాలని ప్రభుత్వ హయాంలో మీకు ఎటువంటి న్యాయం జరగలేదా? జరగలేదండి, జరగలేదు. ఏం లేదు. అప్పుడు అది పరిస్థితి అనుభవించినాం కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాకు వీళ్ళకందరికి పింఛన్లు 50 ఎబో ఉన్న వాళ్ళకి పింఛన్లు జాబులు రావాలని మనస్ఫూర్తిగా వాళ్ళను ఆ గవర్నమెంట్ ను కోరుకుంటున్నాం. సరే, ఒక విషయం అడుగుతానమ్మా. మీరందరూ మహిళలు కదా, మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలందరినీ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నది. సో మీరందరినీ కోటీశ్వరులను చేసే ప్రయత్నం చేస్తుంది ఏమన్నా? మాకు కోటీశ్వరులను చేయకున్నా మంచిదే, కానీ మా కళాకారులను గుర్తించండి. మా కళను రూపొందించిన మాకేంటి, మా బాధలు ఏంటిది అనేది ఒక్కసారి తెలుసుకొని వీళ్లకు పింఛన్ గాని, ఏదైనా చిన్నగా జాబ్ గాని, ఏదైనా ఆర్థికంగా సాయం గాని, ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మేమున్నామని వాళ్ళు గుర్తిస్తే మాకు అంతే చాలండి. అంటే ఈ విషయం మీ సాంస్కృతిక సారథి చైర్మన్ గద్దర్ వెన్నెలక్క దగ్గరికి తీసుకెళ్లారు? ఈ విషయాన్ని తీసుకెళ్ళామండి. ఆమె కూడా హెల్ప్ చేస్తా అన్నారు, వాళ్ళు కూడా మాట్లాడారు, అందరూ సపోర్ట్ గా ఉన్నారు. ఏంటంటే మన ప్రభుత్వం, మన ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి మనకు ఇస్తది అన్న అవకాశం తోటి చాలా భీమాగా ఉన్నాం. సో మీరంతా మానకొండూరు నుంచి వచ్చారు. మీ ఎమ్మెల్యే గారికి మీరు మద్దతు తెలుపుతున్నారా? తెలుపుతున్నాం కదండి. మేము ఎప్పటికీ ఆయనకు మద్దతు తెలుపుతూ ఉంటాం. ఎట్లుంది మానకొండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన? ఓకే అండి, ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి మా ఊళ్ళే, మాది మొయిల్పాలెం అండి, మాది మొయిల్పాలెము. దాదాపుగా ఒక 30, 40, 50 దాకా ఇండ్లు వచ్చినాయి, కడుతుర్రు, బాగానే ఉంది. సో మీరు కళాకారులు కదా, మీ కళాకారుల నోటి నుంచి ఒక పాట ఏమైనా వాడగలుగుతారా? అంటే ప్రజా ప్రభుత్వం గురించా, లేకుంటే ఏదో ఒక పాట వాడగలుగుతారా? కంపల్సరీ రారి ఇంట్లో ఎవరు ఇంకా అప్పుడు పాట వాడిన లెవెల్ ఉండే. ఈదు నురికి వైనాడే వాలాలి గుమ్మడి వాలాలి ముద్దుల గుమ్మడి, ఈదు నురికి వైనాడే వాలాలి గుమ్మడి వాలాలి ముద్దుల గుమ్మడి, ఎత్తున అంబు తెచ్చినాడే వాలాలి గుమ్మడి వాలాలి ముద్దుల గుమ్మడి, అలికి రాండి అన్నల్లారా ఓలాలి గుమ్మడి వాలాలి ముద్దుల గుమ్మడి, గుమ్మడి మన అన్న రేవంత్ అన్న ఓలాలి గుమ్మడి వాలాలి ముద్దుల గుమ్మడి, గుమ్మడి చూసి రాండి అన్నల్లారా ఓలాలి గుమ్మడి వాలాలి ముద్దుల గుమ్మడి, మొలి సింద మలువలేదా ఓలాలి గుమ్మడి వాలాలి ముద్దుల గుమ్మడి, మన అన్న రేవంత్ అన్న ఓలాలి గుమ్మడి వాలాలి ముద్దుల గుమ్మడి, పోతే పోతే మన అన్న ఓలాలి గుమ్మడి వాలాలి ముద్దుల గుమ్మడి, భగం దాని మాలు దొచ్చ ఓలాలి గుమ్మడి వాలాలి ముద్దుల గుమ్మడి, భగం దాని పల్లి కుక్క ఓలాలి గుమ్మడి వాలాలి ముద్దుల గుమ్మడి, లాలి 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 ఓలాలి గుమ్మడి వాలాలి ముద్దుల గుమ్మడి,
అమ్మా చక్కగా వాడిన నీ పేరేం పేరు? నా పేరు కొంకట్రామక్క. ఎట్లుంది మీ రేవంత్ అన్న ప్రభుత్వం? మంచిగా ఉన్నది. మా కళాకారులకు పింఛన్లు కావాలి.